ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఎవరే ప్రకారంగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారంగా నేను అనుగ్రహిస్తాను. మనుషులు అన్ని విధాలా నా మార్గమునే అనుసరిస్తున్నారు. ఎవరెవరు ఏ విధంగా ఎంతెంత భక్తితో ఏ రూపముతో తనను అర్పించుదురో లేక ఏ విధంగా నన్ను సేవిస్తారో వారిని ఆయా విధంగానే అనుగ్రహిస్తానని భగవానుడు పలుకుతున్నారు. పరమాత్ముడు కల్పవృక్షము వంటివాడు. పరమాత్ముని చెంతకు వెళ్ళి ఏది కోరినా దానినే ఇస్తాడు. ఏ విధంగా కోరితే ఆ విధంగానే ఫలితమును ఇస్తాడు. ఎవరికైనా ఉత్తమ ఫలితము గాని మోక్షము గాని కలగకపోయినా అది వారి దోషమే కాని భగవంతుని దోషము కాదు. తెరచాపను పైకి ఎత్తకుంటే పడవ కదలదు. భగవంతుని అనుగ్రహము అనే గాలి అన్ని ప్రదేశాలలో వీస్తున్నను మనుషులు తమ హృదయాలనే తెరచాపలను ఎత్తి మనస్సును దైవం వైపుకు మళ్ళించినప్పుడే జీవితం అనే నౌకలు ముందుకు వెళ్తాయి. ఇనుముకి తుప్పు ఉంటే సూదంటు రాయి దానిని ఆకర్షించదు. అలాగే మనస్సులో విషయాలు అనే మురికి ఉంటే మనస్సుకు దృశ్య దోషము కలిగినట్లయి భగవంతుడు తన వైపుకు మనస్సును ఆకర్షించుకొనరు. కాబట్టి మనస్సులో అనవసరపు విషయాలను విడిచిపెట్టి మనస్సులో దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూనే తమ అవసరమైన కోరికలను దైవానికి చెప్పినప్పుడు వారి వారి ప్రయత్నముల యొక్క తీవ్రతను బట్టి వారి కోరికలను భగవానుడు వాళ్లకు కలుగజేస్తున్నారు. ఈ విధంగా భగవంతుడు భక్తుల పట్ల ప్రేమ దయ చూపటం వలన మనుషులు కూడా పరస్పరం అటువంటి ప్రేమను సద్భావమును తప్పకుండా ప్రకటిస్తున్నారు. అంటే మనుషులు భక్తి జ్ఞాన ధ్యాన జ్ఞాన మార్గములు అనే దైవ మార్గమును అనుసరిస్తున్నారు.